నిశ్శబ్దం. అంతా నిశ్శబ్దం. ఊహించండి, మీ గుండె చప్పుడు ఆగిపోయింది, ఊపిరి గాలిలో కలిసిపోయింది, శరీరం కట్టెల మీద కాలి బూడిదైపోయింది. కాని మీరు ఇంకా ఉన్నారు. మీ ఆత్మ ఇప్పుడు ఒంటరిది. చుట్టూ చిమ్మటి చీకటి. ఆ చీకటిలో నుండి ఇద్దరు భయంకరమైన యమభటులు మిమ్మల్ని ఈడ్చుకుంటూ తీసుకువెళుతున్నారు. గమ్యం యమపురి. అక్కడ యమధర్మరాజు సింహాసనం పక్కన ఒక దివ్య పురుషుడు కూర్చొని ఉంటాడు. ఆయన కళ్లలో కరుణ ఉండదు, కోపం ఉండదు, కేవలం నిశితమైన చూపు మాత్రమే ఉంటుంది. చేతిలో ఒక పదునైన గంటం, ముందు ఒక విచిత్రమైన భారీ పుస్తకం. అతడే చిత్రగుప్తుడు. ఆ సభలో కోటి సూర్యుల కాంతి ఉన్నా మీ గుండెలో మాత్రం వణుకు పుడుతుంది. ఎందుకో తెలుసా? ఆయన ముందున్నది సాధారణ పుస్తకం కాదు, అది అగ్రసంధాని. మీరు పుట్టిన నిమిషం నుండి చనిపోయే చివరి క్షణం వరకు మీరు చీకటి గదిలో ఎవరూ చూడలేదని చేసిన తప్పు, మనుషులకు మంచివాడిగా నటిస్తూ మనసులో దాచుకున్న విషం, పెదవి దాటని అబద్ధం, కంటి రెప్ప వెనుక దాచిన కుట్ర, ప్రతిదీ అక్షరం పొల్లుపోకుండా అందులో రికార్డయ్యుంటుంది. చిత్రగుప్తుడు ఆ పుస్తకాన్ని తెరిచినప్పుడు వచ్చే శబ్దం మీ ఆత్మను ముక్కలు చేస్తుంది. అక్కడ నేను చెయ్యలేదు ప్రభూ అని అబద్ధం చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పేజీల్లో మీ జీవితం ఒక సినిమా రీల్లాగా కళ్ల ముందు కదలాడుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఒక భయంకరమైన రహస్యం. చిత్రగుప్తుడు అంటే ఎవరో పరాయి వ్యక్తి కాదు. ఆయన ఎక్కడో ఆకాశంలో లేడు. ఇన్నాళ్ళు ఆయన మీలోనే ఉన్నాడు. చిత్రం అంటే మీ మనస్సు, గుప్తుడు అంటే రహస్యంగా దాగి ఉన్నవాడు. మీ నీడ మిమ్మల్ని వదిలేసినా మీలోని ఆ శక్తి మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. మీ అంతరాత్మే ఆ చిత్రగుప్తుడు. ఆయనకు తెలియకుండా మీరు కనీసం కనురెప్ప కూడా వేయలేరు. ఇప్పుడు చెప్పండి, ఈ క్షణం మీరు ఒంటరిగా ఉన్నామని అనుకుంటున్నారా? కాదు. ఒక్కసారి మీ భుజం వెనుక చూసుకోండి. మీ ప్రతి ఆలోచనని, మీ ప్రతి చర్యని ఎవరో గమనిస్తూ చిట్టా రాస్తూనే ఉన్నారు. జాగ్రత్త, చిత్రగుప్తుడు చూస్తున్నాడు.